సార్ 1500 రోజులు ఉద్యమానికి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయానికి పోరాటం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో అమరావతి రాజధాని కూడా ఒకటి. సో మరి నేను ఇచ్చిన హామీలన్నీ 99% పూర్తి చేశానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఎట్లా చూస్తారు అమరావతి రైతుగా? అతను ఇచ్చినటువంటి హామీల్లో 1% కూడా నెరవేర్చలేదు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినది. ఇక మీరు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 ఎకరాల కంటే ఎక్కువ కనీసం కావాలి, అది విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే నేను కూడా అంగీకరిస్తున్నానని చెప్పినటువంటి ఈ మడమ తిప్పని ముఖ్యమంత్రి ప్రజలు అధికారాన్ని ఇస్తే అధికార మదంతో ఒక ఏనుగులాగా ప్రవర్తించి అమరావతి ప్రజల పాలిటే కాదు, ఇది రాష్ట్ర ప్రజల పాలిట ఇతని యొక్క నిర్ణయాలు, ఈ తుగ్లక్ నిర్ణయాలు అభివృద్ధికి విఘాతంగా మారిపోయినటువంటి తరుణం ఇది. ఈ క్రమంలోనే అమరావతి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అయ్యా అమరావతి నువ్వు ఇక్కడ ఒప్పుకున్నావు కదా, ఇక్కడే కొనసాగించమని, మా రైతుల యొక్క త్యాగాల్ని గుర్తించమని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మేమందరం కోరటం జరిగింది. అయితే కనీసం మాతో ప్రత్యక్షంగా అతను చర్చలకు సిద్ధం కాకపోవటం, అమరావతి విధ్వంసమే అతని ఎజెండాగా తన అనుచర మంత్రులతో దీన్ని శ్మశానం అని ఇంకోటి అని చెప్పేసి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో పవిత్రమైనటువంటి జలాలతో శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని అవమానించినటువంటి తరుణం. ఈ పోరాటంలో అమరావతి రైతుల్ని మానసికంగా, శారీరకంగా, వాళ్ళకి ఆర్థికంగా ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా ఇతను చెరచాడు. ఇందులో భాగమే అమరావతి మహిళల పట్ల తన పోలీసు తొత్తులతో, కిరాయి ముఠాలతో దౌర్జన్యాలు చేపించి పెయిడ్ ఆర్టిస్టులని చెప్పి ఏకైక రాజధాని అమరావతికి ధీటుగా 3 రాజధానుల టెంటును ఏర్పాటు చేసి వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి 3 రాజధానుల టెంట్లకి వ్యవసాయ కూలీలను తరలిస్తూ ఉంటే, ఎక్కడికి మా ప్రాంతంలో మా కోరికలకు, మా త్యాగాలకు వ్యతిరేకంగా మీరు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి దళితులైనటువంటి కృష్ణాపాలెం రైతులు అడ్డగించినప్పుడు వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా అగౌరవపరచటమే కాక గౌరవ హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం కంటిన్యూస్ మ్యాండమస్ ఇచ్చి రాజధాని ఇక్కడే ఉండాలి, ఇది తీర్పు కంటిన్యూస్గా ఉంటుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులతో విచ్చలవిడిగా ప్రైవేటు సైన్యాన్ని ఒకటి తయారు చేసుకొని ఈ లాయర్ల సైన్యాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ కూడా సమయం కాలయాపన చేసి అమరావతి విధ్వంసానికి పాల్పడ్డాం. ఇది ఈ రోజుటికి రైతుల త్యాగాలకు, ఈ పోరాటానికి 1500 రోజులు జరిగినాయి. అయితే ఇప్పుడు అమరావతి యొక్క ఫలితాలు అదిగో అల్లదిగో శ్రీహరివాసం అన్నట్టుగా అమరావతి యొక్క ఫలితాలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఇది ఒక మైలురాయి మాత్రమే. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, విధ్వంసక ప్రభుత్వాన్ని కూలదోసి అమరావతికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే వరకు దానికోసం రైతులుగా 1500 రోజుల నుంచి కూడా మధ్యలో కోర్టులు కూడా ఎన్నోసార్లు కలగజేసుకున్నాయి. రాజధాని ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే నిర్ణయించారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలని కూడా అల్టిమేటం జారీ చేసిన ఆ కోర్టులను కూడా ధిక్కరించిన పరిస్థితి. ఈరోజు అదే జడ్జిలకి 2 కోట్ల రూపాయల వజ్రాల వాచిని బహుకరించడానికి ప్రయత్నం చేస్తే జడ్జి తిరస్కరించిన విధానం. సో కోర్టులు అంటే కూడా లెక్కలేనితనం ఈ ముఖ్యమంత్రికి కనిపిస్తుందని అనుకోవచ్చు. అదేనండి, అతను పొద్దాగా చెబుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని చెప్పేసి. ఇతను ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే 10 సంవత్సరాల నుంచి అతి తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి ఈడీ కేసు, సిబిఐ కోర్టుల్లో నువ్వు ఎందుకు హాజరు కావటం లేదు? నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే ఇప్పటి వరకు నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి జరిగిన కోడికత్తు సీను దాంట్లో కనీసం వెళ్ళి నువ్వు తీర్మానం చేయటం లేదు. ప్రతి వ్యవస్థని మేనేజ్మెంట్ చేశాడు అనేటటువంటి అనుమానం మాకు కలుగుతుంది. అందులో జ్యుడిషియరీ కూడా. ఎందుకంటే మనకు తెలిసినటువంటి 2001లోనే ఎప్పుడో గౌరవ జడ్జి గారికి
ఎప్పుడో నార్త్ ప్రాంతంలో నార్త్ ఇండియాలో జరిగినట్టు వివాహక వేడుకల్లో వెళ్ళి ఎవరినో తన అనుచరులతో ఈ వజ్రాల వాచ్యులను ఏదో ఇద్దామని చెప్పేసి ప్రయత్నించాడని దాన్ని గౌరవ జడ్జి గారు తిరస్కరించారనేటువంటి వార్తలు వింటూ ఉన్నాం. ఈ వార్తలు ఒకటే కాదండి, మనకు తెలిసినటువంటి వార్త ఇది. మనకు తెలియని వార్తలు అనేకం ఇక 100 రోజుల తర్వాత బయటకు రాబోతున్నాయి. ప్రతి వ్యవస్థని కూడా ఇతను నాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని రైతుల యొక్క రైతు పేరుతో పెట్టుకున్నటువంటి పార్టీ యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, దానికి వ్యతిరేకంగా సమాజంలో వ్యసనపరులతో హెరాయిన్ లాంటి, గుట్కా లాంటి, లేకపోతే గంజాయి లాంటి వ్యసనాలు ఉన్నటువంటి ఆ సమూహాన్ని కూడా ఇతను వాడుకొని వ్యాపారం చేశాడు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తానని లోపభూయిష్టమైనటువంటి థర్డ్ గ్రేడ్ మద్యాన్ని తీసుకొచ్చి మద్యం మీరు తాగుతూనే ఉండండి, మీ మీద అప్పు తెస్తానని చెప్పేసి అప్పు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగిన తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అమరావతి ఉద్యమం అనేది 1500 రోజుల వరకు వచ్చింది. ఈ ఉద్యమం అమరావతి కళ సాకారం అవ్వాలా, అమరావతి సాకారం అయిన తర్వాత దీని యొక్క అభివృద్ధి ఫలాల్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అనుభవించాలనేదే మా కోరిక. అప్పటి వరకు కూడా మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు కేంద్ర పార్టీల అంశం తీసుకుంటే బీజేపీ స్పష్టమైన వైఖరి అయితే ఇప్పటికీ చూపించట్లేదు రాజధాని అంశం. కానీ కాంగ్రెస్ మాత్రం మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము, అదేవిధంగా రాజధానికి అమరావతి ఉంటుంది అంటూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర నుంచి షర్మిల వరకు కూడా హామీ ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. దీన్ని ఎంతవరకు ప్రజలు విశ్వసించే అవకాశం ఉందనుకుంటా ఉన్నారు? ప్రస్తుత తరుణంలో మీరు అడిగిన దానికి సరైనటువంటి సమాధానం నిక్కచ్చగా అయితే ఎవరు చెప్పలేరండి. కానీ మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. శంకుస్థాపన చేసి అమరావతిని నిర్మిస్తూ ఉంటే దీనికి మద్దతు ఇచ్చి ఢిల్లీ కంటే తలదన్నినటువంటి రాజధాని నిర్మాణం చేసుకోండి, ప్రపంచ దేశాలని ఒక కమిటీ ఏర్పాటు చేసి సందర్శించండి, అమరావతిని కట్టుకోమని చెప్పి తొలి విడతగా 1500 కోట్ల రూపాయలు విడుదల చేసినంత వరకు కరెక్టే. కానీ మీ గుజరాత్లో దొలేరా సిటీ కడతంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా ఇండియాలో ఉన్నట్టు వేరే ప్రజలకు కనపడకుండా అదొక రహస్యమైనటువంటి నగరంగా దాని దగ్గరికి వెళ్ళటానికి కూడా జర్నలిస్టుని కూడా రానియకుండా నీ రాష్ట్ర అభివృద్ధిని కాసించావు మోడీ. నా ఆంధ్ర రాష్ట్రానికి నాశనం పెట్టడంలో నీ పాత్ర కూడా ఉంది. ఇది జగమెరిగినటువంటి సత్యం. మీరు అమరావతి విధ్వంసంలో పాలు పంచుకోకపోతే హైకోర్టులో ఇక్కడ జరుగుతుంది మీకు అనుకూలంగా మీ చట్టాలకు ఈ ఎంపీల ద్వారా చట్టసభల్లో ఓటింగ్ వేయించుకుంటూ చట్టాలను పాస్ చేసుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీరు అండగా ఉండకపోతే ఒక్క మాట చెప్పి రైతులయ్యా రాజధాని లేదు, 3 రాజధానులు అంటే తొగలేక మాట. నేను పెడతలేదు కదా ఇండియాకే 3 రాజధానులు, ఈ 13 జిల్లాలకి నువ్వు రాష్ట్రం ఏంటయ్యా, 3 చోట్ల రాజధాని ఏంటయ్యా, ప్రాంతాల మధ్య విద్వేషాలు జరుగుతాయి, ఇలాంటిది కాదని చెప్పేటువంటి పెద్దన్న పాత్రని పోషించకపోగా మీరు అమరావతిని నాశనం చేయటంలో మోడీ యొక్క పాత్ర ఉందని చెప్పేసి గట్టిగా అమరావతి రైతులుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం.